సరిపోయిందా? మూరలు వేసుకుంటావా, బెత్తలు వేసుకుంటావా? 6 మూరలు చీర, 6 మూరలు చీర. చూపులకే లేపులు అన్నట్టు అమ్మవారికి అయితే ఎన్ని చూపులని పెడుతున్నారు. కానీ సరే ఒక కళాకారులు వచ్చారే, మన ఉద్దూరు వచ్చారే, వారిని మెప్పిద్దామే. మంచి కట్టుకుంటే కలకాలం ఉండదు, గాలి తోడుకుంటే 12 గంటలు కాపాడింది. బొట్టు పెట్టుకుంటే మళ్ళీ నా దేవుడు పోయే బొట్టు, పాల బొట్టు తిరిగి బొట్టు చెప్పండి. 10 రోజులు 100 రూపాయలు చీర. ఎన్ని చూస్తులు వస్తాయి? వచ్చినాయండి 10 కృష్ణ గారు, ఆయన తప్పన వారు, మాది తప్పన వారు, మాట పొందన వారు. ఎప్పుడు అందించే వాళ్ళని ఏం చదువుతున్నాడు మైక్లో ఆయన చెబితే ఎక్కడైనా చూడలేదుగా. నేను చూడాల అది ఎలా టాకి తప్పులు చేస్తుండో పెడుతుండో తింటుండో పెడుతున్నాను. చెప్పే కదా అమ్మవారికి చూపులే కానీ లేపులు లేవని. యాత్ర కోసుకున్నా మన తింటమే. మధ్యాహ్నం నిమ్మకాయ పులిహార, మధ్యాహ్నం మునక్కాయ కూర, సాంబారు, ఇక్కడ పెరుగు వేసుకొని కూలింగ్ నీళ్ళు పెట్టుకొని తింటున్నాం మనం. కానీ అమ్మవారికి ఏం రంగులు తెల్లే, ముగ్గులు తెల్లే, ఏం చేస్తా నాకు స్మెల్ రావట్లేదుగా. అది వాసన కాదు అమ్మవారు. ఇదేదో పార్టీలో పిచ్చి మందు దాన్ని పెట్టుంటారు వాళ్ళు. నాకు అదే అర్థమైన మందు, ఎలక్షన్ మందు. నేను మాత్రం చిన్నపల్లి జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. నాకు వచ్చి దేవాలయం అమ్మవారికి కడతాను చూడు, రంగు రంగులు వచ్చారు, పిచ్చోళ్ళు కట్టించారు. అమ్మవారి పిచ్చోళ్ళు వచ్చారు కట్టుకునేది, రంగు రంగులు వచ్చారు. సరిపోయిందా? 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 సరిపోయిందా?